కోకాపేటలోని కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అక్రమణకు గురవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. గండిపేట మండలం పరిధిలో ఉన్న సర్వే నంబర్లు 100, 109, 147లలోని భూమిపై భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ భూమిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, మల్టీ స్టోరీ భవనాలు, హోటళ్లు వంటి వాణిజ్య నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక ఆ నిర్మాణాలను లీజుకు ఇచ్చి అక్రమదారులను కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నారని సమాచారం. ప్రభుత్వం వేల వేస్తే భారీగా ఆదాయం వచ్చే ఈ భూములు ఇలా అన్యాయక్రాంతం అవుతుండటం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ఇక ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి వద్ద రికార్డులు లేవని, హెచ్ఎండిఏ పని సంప్రదించమని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. నార్సింగి మాజీ మున్సిపల్ కమిషనర్ అనుమతులు ఇవ్వడంలో కూడా భారీ ముడుపులు వ్యవహారం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులు కబ్జాదారులకు అండంగా నిలిచి రికార్డులు మారుస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దీంతో ప్రజలు అధికారుల ద్వంద్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కోకాపేటలో 1 ఎకరం భూమి విలువ 100 కోట్లు దాటింది. ఇలాంటి భూములు అక్రమణకు గురవడం వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆదాయ నష్టం కలుగుతోంది. ఇక అయినా సంబంధిత శాఖలు మౌనంగా ఉండటం మరింత అనుమానాస్పదంగా మారింది. కబ్జాదారులు లంచాలు తీసుకున్న అధికారులు బొంబుంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు ఈ వ్యవహారం వెళ్లినట్లు ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఈ వ్యవహారంపై ఏసీబీ సమగ్ర దర్యాప్తు జరిపి భూ కబ్జాదారులు, లంచాల వ్యవహారంలో ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ అక్రమాలు ఆగవని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. కోకాపేటలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల అధికారులు చూసి చూడనట్లుగా ఉంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. కాస్ట్లీ ల్యాండ్ ప్రభుత్వం సంబంధించి దాని ఆధీనంలో దాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వ శాఖల అధికారుల కనుసన్నల్లోనే భూ కబ్జాలు జరుగుతున్న ఎవరికి పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలిగిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి కూడా మాజీ మున్సిపల్ కమిషనర్ అనుమతులు ఇచ్చిన వ్యవహారంలో భారీగా ముడుపులు ముట్టాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ వ్యవహారంలో తహసీల్దార్ కూడా సహకారం అందిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ రికార్డులు కానీ కూడా తమ వద్ద లేవని రెవెన్యూ శాఖ తహసీల్దార్ చెప్తున్న తీరును అంటే ద్వంద్వ వైఖరి పట్ల కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతాం. ఒక కోకాపేట ప్రాంతంలో అనేకంగా ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నప్పటికీ కూడా సంబంధించిన ప్రభుత్వ శాఖల అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. సామాన్యులకు పట్ల వ్యవహరిస్తున్న తీరు విషయంతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో మాత్రం ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు గండిపేట మండలంలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జా చేసి నిర్మాణాలు అంటే వాణిజ్య భవన నిర్మాణాలు చేసి వాటిని లీజులకు ఇస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడుతుంది. మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, ఇతర అనేకమైనటువంటి వాణిజ్య భవన సముదాయ భవనాలను అక్కడ భారీగా నిర్మించి రెంట్లకు ఇస్తున్న, లీజుకి ఇస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ప్రభుత్వ అధికారులు పర్యటించి పరిశీలించి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతాం. అంటే ఆక్రమణదారులు ముందస్తుగానే కొందరు ప్రభుత్వ శాఖలోని అవినీతి అధికారుల సపోర్ట్ తీసుకొని అందుకు సంబంధించిన ముడుపులు చెల్లించి ఈ నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు మాత్రం స్థానికుల నుండి పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ వ్యవహారాలపై ప్రభుత్వ భూములను కబ్జా చేసే అక్రమార్కుల విషయంలో మాత్రం ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు సీరియస్ గా చర్యలు తీసుకోకపోవడానికి కారణం కింది స్థాయి అధికారులు వారిని లాలూచీతో మంచి చేసుకొని అనుమతులు ఇస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇదేమైనా ఏసీబీ ఈ వ్యవహారంలో మాత్రం జోక్యం చేసుకొని అవినీతి అక్రమార్కులకు సంబంధించిన ఆట కట్టించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లంచాలు తీసుకుని అనుమతులు ఇస్తున్న అధికారులు కానీ సిబ్బంది కానీ వారి చర్యలపై ఏసీబీ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు కోకాపేట కానీ ఇటు గండిపేట మండలంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేస్తే
ప్రభుత్వ భూములు కబ్జా దర్జాగా జరుగుతున్నప్పటికీ కూడా సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతా ఉంది. ఈ అక్రమార్కులు భూ కబ్జాలు చేయటం వలన ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయల నష్టం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ రంగంలోకి దిగి ఈ అక్రమార్కుల ఆట కట్టించాలని అటు కోకాపేట ప్రాంతంలో ఇటు గండిపేట మండలంలోని వివిధ ప్రాంతాల్లోని స్థానిక ప్రజలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజేంద్ర, అసలు కోకాపేటలో ఎక్కడ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి అంటారు? అలాగే ఆక్రమిత భూములు సర్వే నంబర్లు ఏమున్నాయి అసలు? కోకాపేటలో మెయిన్ గా 100, 109, 147 కొన్ని సర్వే నెంబర్లకు సంబంధించిన భూములు మెయిన్ గా కబ్జా అయినట్టుగా మాత్రం ప్రస్తుతం కనపడుతున్న పరిస్థితుంది. ఇతర సర్వే నెంబర్లో కూడా అనేకంగా భూములు కబ్జా అయినప్పటికీ అవి ఇంకా వెలుగులోకి రాని పరిస్థితుంది. ప్రస్తుతం మాత్రం ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్న తీరుతో కొంత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విచారణతో పాటు అన్ని సర్వే నెంబర్లకు సంబంధించిన దానిపై కూడా సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహిస్తే మాత్రం పెద్ద మొత్తంలో అంటే అనేక ఎకరాల భూములు కబ్జా అయినట్లుగా కూడా దర్యాప్తులో తేలే అవకాశం ఉందని కూడా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మొత్తం 100, 109, 147 సంబంధించిన సర్వే నెంబర్లకు సంబంధించిన వ్యవహారాలపై మాత్రం దృష్టి పెట్టి అక్కడ భూముల్ని కూడా పరిరక్షించడంతో పాటు ఇతర ప్రాంతాల్లో అంటే కోకాపేటలోని అన్ని ఏరియాల్లోని సర్వే నెంబర్లో ఉన్న భూములన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి వాటిని రెవెన్యూ శాఖ తమ పరిధిలోకి తీసుకొని వాటిని పరిరక్షించేందుకు కూడా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అసలు రాజేంద్ర, ఈ భూములు లీజుకిచ్చి అక్రమదారులు ఏ రకమైన లాభం పొందుతున్నారంటారు? ముందుగా మాత్రం ప్రభుత్వ భూములను ఆక్రమణదారులు అంటే పొలిటికల్ సపోర్ట్ తోనా అధికారుల సపోర్ట్ తోనా ఇతర వర్గాల సపోర్ట్ తోటి ఆక్రమించుకున్న తర్వాత వారి పేరు మీద బదలాయించుకోకుండానే కొన్ని నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించుకొని అక్కడ నిర్మాణాలు చేపట్టి ఈ నిర్మాణాలకు సంబంధించి కూడా సంబంధిత మున్సిపల్ శాఖ నుంచి భారీగా ముడుపులు చెల్లించి అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టిన తర్వాత వాటిని లీజుకి ఇస్తున్నారు. అంటే లీజుదారులు ఎవరైతే ఉంటారో వారు భవన నిర్మాణం పూర్తయిందనంటే సంబంధిత వ్యక్తికి సంబంధించిందని భావిస్తారు. కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా లీజుకు తీసుకునే పరిస్థితులు కూడా జరుగుతా ఉన్నాయి. పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతుంది. ఈ వ్యవహారంపై అంటే క్షేత్ర స్థాయిలో ఏదైతే శాఖలు అనుమతి ఇస్తాయో అక్కడే బ్రేక్ వేయకుండా ఉన్నట్లయితే ఈ నిర్మాణాలు జరిగే కావని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రభుత్వ శాఖల సహకారంతో పాటు కొందరు పొలిటికల్ సపోర్ట్ తోటి ఈ ఆక్రమణదారులు భూములు కబ్జా చేసి భవన నిర్మాణాలు చేసి లీజుకిస్తున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని, లంచాలు తీసుకుని అనుమతులు ఇస్తున్న అధికారులపై కూడా యాక్షన్ తీసుకోవాలని స్థానిక ప్రజలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అసలు స్థానికులు ఏ అధికారుల పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారంటారు? ప్రజెంట్ మాత్రం ఈ భూములు పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉంది. ఈ రెవెన్యూ శాఖకు సంబంధించిన రికార్డుల విషయాలను పరిశీలిస్తే మాత్రం అధికారులు చెప్తున్న మాటలు ద్వంద్వ విధానాలను అవలంబిస్తున్న పరిస్థితి ఉంది. అంటే రెవెన్యూ శాఖలో ఇప్పుడు లేటెస్ట్ గా కంప్యూటరైజేషన్ అయిన తర్వాత ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూములకు సంబంధించిన వివరాలన్నీ కూడా రికార్డులు ఉండాలి. ఆ కంప్యూటరైజేషన్ అనే విధానం టెక్నాలజీ మార్జిన్ కాబట్టి మొత్తం సమగ్రంగా కూడా సమాచారం ఆ రెవెన్యూ శాఖలో ఉండాలి. అయినప్పటికీ కూడా ఏదైనా సమాచారం అడిగితే ఆ పొంతలు లేని సమాధానాలు చెప్పడం వంటి ఘటన జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు ప్రధానంగా మొత్తం ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులు తమ వద్ద లేవనే వాదనలు వినిపిస్తున్నాయంటే అందులో అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆక్రమణదారులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అయినందునే ఈ తరహా ద్వంద్వ విధానాలను రెవెన్యూ అధికారులు అనుసరిస్తారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ భూములన్నిటికీ కూడా సంబంధించిన రికార్డులు సర్చ్ చేసుకొని వాటిని పూర్తిగా పరిశీలించి పరిరక్షించేందుకు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర.